హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం చింత చిగురు చేపల కూర అయితే వండుకుందామండి. చేపల కూర అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మా నానమ్మ చేస్తుందంట. మా నానమ్మ చేస్తుందంట. చిన్న చిన్న మార్పులతో నేనైతే ఈరోజు నా స్టైల్లో ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు ఎప్పుడైనా చింత చిగురు చేపల కూర అయితే వండారా? ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి కలిపేసుకుని నేనైతే చేపలను పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత పసుపు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అలానే మంచిగా ఏగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత నేను చింత చిగురు మిక్సీ అయితే వేసేసానండి. మా నానమ్మ అయితే వాటిని ఏం చేసేదంట, పక్కన చేత్తో నలిపి వేసేదంట అండి. చాలా బాగుండేదంట. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. కాకపోతే నేనైతే అలా నాకు రాక నేనైతే మిక్సీ వేసేసాను. మంచిగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా చింత చిగురుని ఫ్రై అయితే చేసుకున్నాను. ఈలోపు మనం ఉప్పు, కారం అన్నీ పక్కన పెట్టుకుని మంచిగా వేగిన చింత చిగురులో ఉప్పు, కారం సరిపడా వేస్తున్నానండి. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి. ఉప్పు, కారం ఎక్కువే పడతాయి. ఎందుకంటే చింత చిగురు బాగా పుల్లగా ఉంది. చింత చిగురుతో చాలా చేయొచ్చండి. నేనైతే చాలా వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. వీడియోలో చాలా చేయొచ్చు. మా నానమ్మ చాలా చేసేదంట. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది నాకైతే. నేను వాటిలో కొన్నైనా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అన్నీ నాకు రావండి. కొన్ని మాత్రం నేనైతే నేర్చుకున్నాను. వాటిని మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. మొత్తం బాగా కలిపాక ఉప్పు, కారం అంతా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు బాగా ఆ పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టి వేయించుకోండి. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. ఒక్కసారి చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మంచిగా పచ్చి వాసన అంతా పోయిందండి. మనం వేసిన చింత చిగురులో పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సపరేట్గా మీకైతే కనిపిస్తుంది కదా. అలా అయితే మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు దానిలో మనమైతే వాటర్ పోసుకుందామండి. వాటర్ ఎక్కువైతే పట్టదు. ఒక 1/2 లీటర్ వాటర్ వరకు పోస్తే సరిపోతుందండి. మంచిగా ఎగిపోయింది చూడండి. ఇలా ఒక 10 నిమిషాలు ఎగిందండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ అయితే పోసేసుకుందాం. అడిగేమన్నా అంటుందేమోనని నేను కింద తిప్పుతున్నానండి. అడుగు అస్సలు అంటలేదు. మంచిగా వేగిపోయింది. పచ్చివాసన అంతా నాకేం రావట్లేదు. కమ్మని స్మెల్ వస్తుందండి. నోరు ఊరిపోతుంది. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. దీనిలో వాటర్ పోసేసుకుంటే మనకేమవుతుందంటే బాగా ఉడకాలండి చేప ముక్క దానిలో. అప్పుడు ఆ టేస్ట్ అయితే మనకి ఆ పులుపు అదంతా మనకైతే బాగా పడుతుంది. వాటర్ అయితే నేను 1/2 సేరు వాటర్ కన్నా ఎక్కువ వేయలేదండి. దీనిలో వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు. నేను ఆ గ్రేవీ చేప ఉడకటం కోసమే ఆ గ్రేవీని కొంచెం పలచగా చేసుకున్నాను. కొంతమంది అయితే దానిలోనే వాటర్ వేయకుండా మంచిగా చేప ముక్కలు వేసుకుని ఫ్రైలా కూడా చేసేసుకుంటారండి చాలామంది. కానీ అలా నేనైతే ఇష్టపడను. అలానే మా ఇంట్లో కూడా తినరండి అలా. ఇలా చేస్తే చాలా బాగుంటుందంట. మా అమ్మమ్మ ఇలానే చేసేదంట. మా నానమ్మ, మా అమ్మమ్మ ఇలానే చేసేవాళ్ళంట. మా అమ్మ నాకు చెప్తూ ఉండేది అప్పుడప్పుడు. అది నేను ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో మరి లాస్ట్లో అయితే చూడాలి. అంతకుముందు నేనైతే చేయలేదండి. ఇప్పుడే చేస్తున్నాను. మీకు చూపిద్దామనేసి నేనైతే నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చేస్తున్నాను. ఇలా మొత్తం చేప ముక్కలన్నీ దానిలో పెట్టేసుకుని ఒకదానికొకటి అతుక్కోకుండా వెడల్పుగా ఉండేదాన్నే తీసుకోండి చేపల కూర వండినప్పుడు. ఎందుకంటే కింద అయితే మొత్తం అడుగంటి మాడిపోకుండా ఒకదాని మీద ఒకటి పెడితే అంటుకుపోయి ముక్కలు విరిగిపోతాయండి. అలా కాకుండా నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెడల్పుగా ఉన్నది తీసుకోండి. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేనేం తెలియదని కాదండి. నాకు తెలిసింది నేనైతే చెప్తున్నాను అంతే. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిందో. గ్రేవీ చిక్కగా అయిపోయిందండి. మనం ఇందాక వాటర్ పోసినప్పుడు చాలా ఇదిగా ఉంది కదా, పల్సగా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ టైంలో 1 స్పూన్ చాలండి. ఇందాక నేను 2 స్పూన్ల కన్నా కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు 1 స్పూన్ వేసానండి. ఇది మొత్తం కలిసేలా అయితే గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం నిదానంగా మెల్లిగా తిప్పినా కానీ గరిటె పెట్టినా చాలా నిదానంగా తిప్పండి, ఇరిగిపోతుంది. ఎందుకంటే చేప ముక్క ఉడికిపోయి ఉందండి. జాగ్రత్తగా మాత్రం తిప్పుకోండి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎందుకు వేసానంటే దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి. సగం ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను చివరిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే పైన అయితే జల్లేసుకుని ఇక మూత పెట్టేసుకుందామండి. మన కర్రీ అయితే అయిపోవచ్చింది. వేడి వేడి అన్నంలో ఒక చేప ముక్క వేసుకుని ఈ కర్రీ పెట్టుకుని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. మీరు ఎప్పుడన్నా తిన్నారా అసలు చింత చిగురు చేపల కూర? మీరు తింటే కనుక టేస్ట్ మీకు నచ్చిందే లేదో నాకైతే కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో మరి చూడాలి. మా వారైతే అదేం కూర చింత చిగురు వేసి చేస్తారా అని అన్నారు. మరి ఆయనకి నచ్చుతుందో లేదో నేనైతే చూడాలి. లాస్ట్లో మీకు పెట్టి ఆయన ఏమన్నారో కూడా నేను చెప్తానండి ఒక వీడియోలో. ఎందుకంటే టేస్టు మీకు చెప్పాలి కదా మరి ఎలా ఉందో. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.